ఇప్పుడు అడిగితే చెప్పారు చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష ఏం చేశారు? కనీసం వాళ్ళతో మాట్లాడారా? యూనిలాటరల్ గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్. యూనిలాటరల్ G2G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది. నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు, మీరు క్యాన్సిల్ చేశారు, మేము సత్యం ఇక్కడ ఢిల్లీలో కూర్చుని మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు ఆయన. అధ్యక్ష సింగపూరియన్ సివిల్ సర్వెంట్ మీద అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ ఏం చేశారు? కేసు ఏం నిరూపించారో? అతని కెరియర్ ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగే జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్ లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను యువగలం పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మోహనాన్ తల్లిని కలిసాను అధ్యక్ష. ఆమె రోడ్ పైన కూర్చుని బోండాలు వేస్తుంది అధ్యక్ష. ఆమెను అడిగా కూర్చుని ఏమా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ఆమె ఒకటే చెప్పింది, మద్యంకి మా భర్త చనిపోయారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలేసి నేను అమ్ముతున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇప్పించండి చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని ఆమె చెప్పింది అధ్యక్ష. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష, సూపర్ 6 లో తొలి హామీ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన ఎకనామిక్ ఫైనాన్షియల్ టెర్రరిజం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చి గెలిపించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష 2024 నుంచి పునర్నిర్మాణం ప్రక్రియ ప్రారంభించాం అధ్యక్ష. ఆర్నిసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 25 వరల్డ్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఏ రాష్ట్రం లేని విధంగా వరల్డ్ క్లాస్ పాలసీస్ మేము తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ మా ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. మేమందరం కష్టపడే అధ్యక్ష 340 MOUలు సుమారుగా 10.4 లక్షల కోట్ల పెట్టుబడి అధ్యక్ష. MOUs అయినాయి, గ్రౌండింగ్ విషయం కూడా వస్తాను అధ్యక్ష. ఇంకోటి వచ్చే అధ్యక్ష ఇంకొక 3 లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్ పైప్ లైన్ ఉంది అధ్యక్ష. ఇది కేవలం గడిచిన 16-17 నెలల్లో మేము సాధించింది అధ్యక్ష. అధ్యక్ష చాలా మంది నన్ను అడిగారు అధ్యక్ష, మీ దగ్గర ఏముంది, మేము ఇంత నష్టపోయాం, తిరిగి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు రావాలంటే వాళ్ళకి 3 కారణాలు ఇస్తాను. ఒకటి, మాకు ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ అభివృద్ధి చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆనాడు హైదరాబాద్ ని మేము కట్టాము, పరిశ్రమలు తీసుకొచ్చాం, మాకు ట్రాక్ రికార్డ్ ఉంది, అలాంటి అద్భుతమైన నాయకుడు మా దగ్గర ఉన్నారని మేము చెప్పాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష. ఈరోజు గర్వపడుతున్నాం, ఒక ప్రపోజల్ వస్తే 3 రోజుల్లో క్లియర్ చేస్తున్నారు. అందరం కష్టపడుతున్నాం అధ్యక్ష. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, క్యాబినెట్ నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ఎక్కడ ఒక రోజు డిలే చేస్తే పక్క రాష్ట్ర కంపెనీ పట్టుకెళ్ళిపోతుందని భయంతో కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఏ ఒక్క కంపెనీ పక్క రాష్ట్రం పోకూడదని మేము వర్క్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మా ఇండస్ట్రీస్ మంత్రి గారు, ఎనర్జీ మంత్రి గారు కానీ, ఎస్ఎంఈ మంత్రి గారు కానీ మేమందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఒక్క కంపెనీ తమిళనాడుకి వెళ్ళినా కర్ణాటకకి వెళ్ళినా మేము అందరం డిస్కస్ చేస్తాం, ఇది ఎట్లా మిస్ అయ్యాం, మన ట్రాక్ లో ఉండే కదా ఎట్లా పోయిందని మేము అందరం కూర్చుని మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఒక్కొక్క కంపెనీ మేము సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకు పోవాలి, అన్ని ఉన్నాయి మన దగ్గర, కష్టపడుతున్నాం కదా, ఇంకేం చేద్దాం, తప్పులు ఏం జరిగినాయి, ఎట్లా సరిదిద్దుకుందాం అనే పరిస్థితికి మేము అందరూ ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. మాకు ఎలాంటి నామోషి కూడా లేదు, ఓపెన్ గా మాట్లాడుకుంటాం, అన్ని డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఇంకో మూడోది, స్టేట్ విత్ స్టార్ట్అప్ మెంటాలిటీ. మేము కొత్త రాష్ట్రం, నాకు ఆ కసి ఉంది, ఆ ఆకలి ఉంది, మీకు పెట్టుబడులు తీసుకురావాలని ఉంది, రండి మీకు ఏ కలర్ కార్పెట్ కంటే వేస్తాం, పెట్టుబడులు పెట్టండి ఆంధ్ర రాష్ట్రాన్ని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఒక హెవీ ఇండస్ట్రీస్ లో ఆర్సిలర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఐటీ ఎలక్ట్రానిక్స్ అధ్యక్ష టీసీఎస్, కాగ్నిసెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇంకా క్వాంటమ్ వ్యాలీ బై ఐబిఎం,
అంటే సౌత్ ఏషియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ కూడా అమరావతికి రాబోతుంది అధ్యక్ష. రెన్యూబుల్ ఎనర్జీలో రెన్యూ, టాటా పవర్, వారీ, ప్రీమియర్ ఎనర్జీ కేవలం పవర్ ప్రొడక్షనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. హాస్పిటాలిటీ అధ్యక్ష, దుర్గేష్ గారు ఇక్కడ లేరు. దుర్గేష్ గారి నాయకత్వంలో అద్భుతంగా హాస్పిటాలిటీ చేస్తున్న అధ్యక్ష. ఒక తాజ్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, మేఫేర్ కానివ్వండి, ఇప్పటికీ 6,000 కీస్ అంటే 6,000 రూమ్లు కట్టేదానికి హాస్పిటాలిటీ బిజినెస్ లో హోటల్స్ అందరూ రమ్మన్న అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ జీఎంకి టార్గెట్ ఇచ్చారు. 50,000 కీస్ హోటల్స్ మీరు కట్టాలి 5 సంవత్సరాల్లో. టూరిజం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తే నిరుద్యోగ యువకులకి మీరు ఇది చేయండి అని కూడా వాళ్ళు మాకు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పట్టుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లేదు విశాఖపట్నంలో. ఐటీ స్పేస్ కట్టాలి. జీసీసీస్ డెవలప్ చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. నేను బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చాను అధ్యక్ష. ఏఎన్ఎస్ఆర్ వచ్చింది, సాలాపూరి సత్వ వచ్చింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ వెళ్ళి చూడండి అధ్యక్ష. సాలాపూరి సత్వ ఎలాంటి భవనాలు కట్టారో, ఎలాంటి కంపెనీస్ అక్కడ పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళు తీసుకొచ్చి లీజులో భూమి ఇచ్చారు. తక్కువ ధర లీజులో భూమి ఇచ్చి అద్భుతమైన భవనాలు కడితే ఈరోజు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, జీసీసీలు వచ్చినాయి. తద్వారా నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో చిన్న కంపెనీ కాదు, ఈ బ్రాండ్ ఉన్న కంపెనీ, బ్రాండ్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అధ్యక్ష. ప్రెస్టీజ్ తో కూడా మేము మాట్లాడాం అధ్యక్ష. అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్ లో ఈరోజు నిజంగానే మా టీజీ భరత్ గారిని అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కర్నూలు పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్రంలోనే వెనుకబడిన పార్లమెంట్ ఏమైనా ఉందంటే అది కర్నూలు పార్లమెంట్ అధ్యక్ష. నేను స్వయంగా చూశాను. నీరు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను పాదయాత్రలు చూశాను. డ్రోన్ సిటీ కడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు రిలయన్స్ లార్జెస్ట్ ఫుడ్ పార్క్ కర్నూలుకి తీసుకొచ్చారు అధ్యక్ష మా మంత్రి గారు. ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఫుడ్ పార్క్ అధ్యక్ష. రియలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎంత కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇంతే కాదు అధ్యక్ష, ఇంకా లూలు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కి వాళ్ళు కూడా మల్లవెల్లిలో ఇన్వెస్ట్ చేస్తాను వాళ్ళు కమిట్ అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్, నాకు ఆదిత్య మిత్తల్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2019లో డావోస్ లో రిక్వెస్ట్ చేశాను. జనవరి అంటే ప్రభుత్వం మారే ముందు ఆ రోజు రిక్వెస్ట్ చేశాను. ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టీల్ ప్లాంట్ పెట్టి నాకు ఇంపడుతుంది ఒరిస్సా ఇక్కడ అని, మా దగ్గర పెట్టండి, మీకు మేము టేక్ కేర్ అని. లేదు నేను కమిట్ అయ్యాను, నేను చేయలేకపోతున్నా, ఐఎమ్ సారీ, అది ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యిందన్నాడు. ఓకే 5 years అటు వెళ్ళిపోయాము, వేరే ప్రభుత్వం వచ్చి నేను మాడడానికి అవకాశం రా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో అధ్యక్ష, ఐ థింక్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 weeks నేను జూమ్ కాల్ అడిగాను అధ్యక్ష. జూమ్ కాల్ ఆదిత్యాన్ని అడిగి, బస్ మీరు పెట్టుబడి ఇక్కడ పెట్టాలి, మీకేం కావాలో చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పాడు. నాకు ఇన్సెంటివ్స్ విషయం క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఇంకొకటి చెప్పి 3వ విషయం ఏమన్నారంటే నాకు ఎన్ఎండిసి, కేంద్రంలో ఉన్న ఎన్ఎండిసి ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా నాకు రా మెటీరియల్ కావాలి. మేము మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఎవరు పలకరు. మీరు ఇది కానీ ప్రామిస్ చేస్తే భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నేను విశాఖపట్నానికి తీసుకొస్తానని ఆదిత్య మిత్తల్ కమిట్ అయ్యాడు అధ్యక్ష. అధ్యక్ష ఆదిత్య మిత్తల్ నా బంధువు ఏం కాదు. నేను ఆదిత్య మిత్తల్ ఫైలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి 3 సార్లు మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఈ రోజు ఆ స్లరీ పైప్ లైన్ శాంక్షన్ అయింది. నవంబర్ లో మేము శంకుస్థాపన ఆ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం. 2029కి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా జరగబోతుంది అధ్యక్ష. ఒక ఆర్సిలర్ మిత్తల్ అధ్యక్ష ఇది. అధ్యక్ష రెండోది, ఇది ఓవర్ జూమ్ కాల్, ఒక్క జూమ్ కాల్ లో మేము క్లింక్ చేశాం అధ్యక్ష.